బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రాడ్స్. ఫ్రెండ్స్, మన కస్టమర్స్, మన సబ్స్క్రైబర్స్ అంటే మన ఫ్యామిలీస్. అన్న పండుగ వచ్చేస్తుంది, మరి ఎప్పుడు మామూలుగా మాకు ఆఫర్ పెట్టాను అని అడుగుతున్నారు కదా. మీకు ఈ రోజు నుంచి ఈరోజు రేపు ఎల్లుండి అవుతాడు అంటే 5 రోజుల వరకు మీకు ఎప్పుడు మామూలుగానే ఆఫర్ పెడుతున్నాను. ఈ ఆఫర్లో ఎప్పుడు మామూలుగానే కొరియర్ ఛార్జీ ఉండదు. మీకు ఏ ఐటమ్ అయినా సరే క్యాటలాగ్లో చూసుకొని చక్కగా ఆర్డర్ పెట్టుకోండి. కొరియర్ ఛార్జీ ఫ్రీ. అది డిటిసి కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, కొరియర్ ఛార్జీ ఫ్రీ ఈ 5 రోజులు. అంటే రేపు భోగానంగా ఇవాళతో ఆఫర్ అయిపోద్ది. ఎందుకంటే ఇంక భోగంటే ఇంక పండగ అడవుల్లో ఉంటాం కదండి మనం. ఇవాళ తారీఖు 8 కదండి. 8, 9, 10, 11, 12 చూసుకున్నారా? 8, 9, 10, 11, 12 ఈ 5 రోజులు కూడా మన ఆఫర్ ఉంది. అసలు ఒరిజినల్గా చెప్పాలంటే నేను ఖచ్చితంగా మన కస్టమర్లు, సబ్స్క్రైబర్లు అంటే వాళ్ళ ఫ్యామిలీసే. వాళ్ళకి ఒక చిన్న విషయం చూపిస్తాను మీకు. చిన్న విషయం చూపించి అప్పుడు మీకు ఈ విషయం చెప్తాను మీకు. ఒక్కసారి ఇప్పుడు నేను ఏ పొజిషన్లో ఉన్నానో ఒకసారి చూపిస్తాను. అలా చూడండి ఒకసారి. ఒకసారి చూడండి. నేను గత వీడియోలో చెప్పాను కదండి. గత వీడియోలో మీకు చెప్పాను, అలా ఇంటికి మరమ్మతులు చేపించుకుంటానని చెప్పాను కదా. మొత్తం సామాను, ఇంటి సామాను మొత్తం ఎక్కడ పెట్టేసేసేసి ఇదిగో చూసారా, కనీసం పిల్లలతో పడుకుంటాను కూడా దారి లేకుండా మొత్తం ఎక్కడ ఇదిగో ఇలాగా హాల్లో పెట్టేసేసుకొని ఇలాంటి పొజిషను మన లోనికి వెళ్ళి మాట్లాడుకున్నాం. అన్నా ఎంత కనీసం వండుకున్న భోజనం తినడానికి కానీ, తర్వాతనేమో మంచినీళ్ళు గ్లాసులు మంచిలు తాగడానికి కుదరట్లేదండి. ఎందుకంటే తాగే లోటా కూడా ఎక్కడ ఉందో తెలుస్తలేదు. చూసుకున్నారు కదా. మరి ఇలాంటి పొజిషన్లో కూడా మరి ఎందుకు ఆఫర్ పెట్టామన్నా అంటే నా కుటుంబ సభ్యుల కోసమే. నా కస్టమర్స్, నా సబ్స్క్రైబర్స్ 22,000 మంది ఎంతమంది ఉన్నారు. నా జీవితానికి వాళ్ళే ఎక్కువ. వాళ్ళు ఖచ్చితంగా అన్నయ్య పండగ వచ్చింది, అన్నయ్య ఆఫర్ పెడతాడు, పండగ వచ్చింది ఆఫర్ పెడతాడు, అప్పుడు తీసుకుందాం అని చెప్పని ఎదురు చూస్తుంటారు. నేను వాళ్ళ కోసం అన్నా సరే ఈ రిస్క్ తీసుకోవాలి. ఏది ఎంత అడవుల్లో, ఎంత టెన్షన్లో, ఎంత ఉండంగా కూడాను తీసుకోవాలి. క్యాటలాగ్లో లేని ఐటమ్స్ కూడాను ఇప్పుడు ప్రస్తుతం షాప్లో ఉన్నాయి. మన గత వీడియోలు చెప్పుకున్నాం, 8 వీడియోలు పడతాయండి. 8 అని చెప్పిన ఇప్పుడు 2 చేసుకున్నాం, ఇంకా 6 వీడియోలు ఉన్నాయి. ఇంకా అవన్నీ ఇప్పుడు నేను క్యాటలాగ్లో పెట్టుకుని కూర్చున్నా సరే సాధ్యమైనందుకు పెట్టేస్తాను. క్యాటలాగ్లో పెట్టి కూర్చున్నా సరే మీకు టైం సరిపోదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఈ 5 రోజులు కూడా దయచేసి మన కస్టమర్లకి, మన సబ్స్క్రైబర్లకి ఫోన్ మాత్రం చేయకండి. ఎందుకంటే మీకు అర్థమైపోయింది ఇప్పుడు నేను ఏ పొజిషన్లో ఉన్నానో అర్థమైపోయింది. ఫోన్ కాల్స్ చేయొద్దు. ఈ 5 రోజులు కూడా చక్కగా క్యాటలాగ్లోకి వెళ్తాం, మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టేసేసుకుంటాం. ఎప్పుడు మామూలుగానే మీ అడ్రస్ నా దగ్గర ఉంటుంది కాబట్టి కొరియర్ ఛార్జీ ఉండదు. ఆర్టీసీ, డిటిసి, పోస్ట్ ఆఫీస్ ఏదైనా సరే కొరియర్ ఛార్జీ ఉండదు. పీవీసీ పైపుకి మట్టికి పెట్టుకోండి చాలు. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ, మీకు తెలిసిన విషయం అనుకోండి. యథార్థంగా మీకు ఆఫర్ పెట్టినప్పుడు అసలు ఏమి ఆశించకుండా ఆఫర్ పెట్టేది మన ఆర్కే ఫిషింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనలాంటివి చాలా ఉంటాయి అనుకోండి, అందులో మనది ఒకటే. ఏది ఆశించడం అంటే ఏంటంటే పాత సరుకు తోసేయడం, పాత ఐటమ్స్ అన్ని కూడా ఈ ఆఫర్ టైంలో లాగేయడం, లేకపోతే డ్యామేజ్ సరుకు పంపించేయడం, లేకపోతే మన ఫిషింగ్ రాట్లనే కాదు, అది బట్టలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, ఇంకా ఏదన్నా సరే యాక్సెసరీస్ ఎన్ని ఉన్నాయండి. ఆఫర్ పెట్టారంటే ఏదో ఒక లాభం ఆశించే ఆఫర్ పెడతారు. కానీ యథార్థంగా అది మన కస్టమర్లు, సబ్స్క్రైబర్లు తెలుసు. క్యాట్లాగ్లో ఏ రేట్లు అయితే ఉన్నాయో అదే రేట్ల మీద అర్ధాంతరంగా ఆఫర్ పెట్టేస్తుంటాను. అదే క్యాటలాగ్లో రేట్లు మార్చకుండా, ₹1 పెంచకుండా, ₹1 తగ్గించకుండా, అలాగే క్యాటలాగ్లో అలా ఇదిగో మీకోసం ఆఫర్ పెడుతున్నాను తీసుకోండి అని చెప్పేసి నేను చక్కగా చెప్పి కొరియర్ ఛార్జీ ఫ్రీ అని చెప్పేసి నా స్తోమతకి అది సరిపోద్దండి. కొరియర్ ఛార్జీ ఫ్రీ అని చెప్పి ఒక పీవీసీ పైపు మట్టికి పెట్టుకోండి అని చెప్పేసి ఉన్నది ఉన్నట్టు ధర్మంగా మీ నుంచి నేను ఏమి కూడాను ఆఫర్లో ఆశించకుండా నేను పెట్టుకుంటూ వస్తున్నాను మీకు. ఆ విషయం మీకు తెలిసిందే. ఈ 5 రోజుల మట్టికి నా పొజిషన్ చూశారు కదా. ఇంత పొజిషన్లో ఉండుకోవడానికి మీకోసమే, కేవలం మీరు అన్నయ్య పండగలో మాకు ఆఫర్ పెట్టలేదే అని చెప్పేసి మీరు అనకూడదని వాట్సాప్లోని, కామెంట్లోని, అన్నిటిలోని ఎంత ప్రేమగా, ఎంత ఉదారంగా మాట్లాడుతుంటారండి మీరు. అన్నయ్య 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 అని ఆ ఉద్దేశంతో అన్నా సరే నేను పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆఫర్ పెడుతున్నాను. గుర్తుంచుకోండి, ఇవాళ 8 తారీఖు, 8, 9, 10, 11, 12 12వ తారీఖు తోటి ఆఫర్ అయిపోతుంది. క్యాటలాగ్లోకి వెళ్ళడం, ఐటమ్స్ పెట్టేసుకుంటాం,
మీ ఆల్రెడీ ఉంటుంది ఏది మీకు ఆర్డర్స్లు ఉంటాయి కదా మా దగ్గర. బిల్లు ఎంత అయింది? సపోజ్ మీరు 2000 పెట్టుకున్నారనుకో, 2000 పీవీసీ పైపు, 3000 పీవీసీ పైపు, ₹1000 పీవీసీ పైపు. గుర్తుంచుకోండి, ఆఫర్ టైంలో ఎప్పుడు మామూలుగానే మినిమం ఆర్డర్ ₹1000 ఉండేలా చూసుకోండి. అది మనం ఎప్పటి నుంచి చేసుకునేదే కదా, వాళ్ళ కొత్త ఏం కాదు కదా. మినిమం ఆర్డర్ ₹1000 ఉండేలా చూసుకోండి. చక్కగా ఆర్డర్ పెట్టేసుకుంటాం, అడ్రస్ పెట్టాడు, అడ్రస్ నా దగ్గర ఉంటుంది కాబట్టి. మీ నుంచి నేను కోరుకున్నది ఒకటే, ఈ 5 రోజుల మట్టికి మీరు, ఎందుకంటే స్టాక్ అయిపోతుంటుంది. అంతకుముందు మీరు పెట్టుకున్నారు, సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఆర్డర్ పెట్టేసుకుంటాను, వెంటనే మీకు అది బిల్ పెట్టేసేసి చేసేస్తే మీరు తీసుకుంటే ఆ సరుకు ఉందో లేదో నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటారు, నెక్స్ట్ కస్టమర్ చూసుకుంటారు అన్నమాట. అలాగా ఈ ఫోన్ కాల్స్లోనే చాలా ఇబ్బంది అయిపోతుంది, లేట్ అయిపోతుంటుంది. లేట్ అయిపోయిన దాని మీద ఏంటంటే మీరు అనుకున్న సరుకు కప్పు నేను పంపించకపోయినా సరే మళ్ళీ నేను చెడ్డబరి తెచ్చుకున్నా అవుతాను. ఓకేనండి, ఈ అవకాశం చక్కగా సద్వినియోగపరచుకోండి. ముందుగా అడ్వాన్స్ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ మన కస్టమర్ సబ్స్క్రైబర్లు అందరికీ కూడాను అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను. కోడి పందాలని, తాగుడని, ఊకను ఫోన్లు ఇలా పెట్టుకొని బండ్ల మీద తిరగడం అని చెప్పేసి అని దిక్కుమాలు అప్పులు చేసుకొని ఊకను మనం ఏదో చేసుకొని వెళ్తామని, పండుగలు అయిపోయిన తర్వాత పండుగలను ఎంత పోగొట్టుకున్నాను అంత పోగొట్టుకున్నాను అని చెప్పేసి బాధపడకుండా చక్కగా డబ్బులు దాచుకొని భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, మీకు చక్కగా బట్టలు కొనుక్కొని చక్కగా పప్పలు గట్ట వండుకొని హాయిగా కుటుంబ సభ్యులతోటి తెల్లారిందా కోడి పందాలకు వెళ్తాం, తెల్లారిందా పేకాటకి వెళ్తాం, తాగేయడం, రోడ్డు మీద పడిపోయడం, గొడవలు పెట్టేసుకుంటాం, ఇలాంటి దిక్కుమలి పెట్టుకోకుండా అసలు మన సబ్జెక్టే కాదు అది. మీరు కూడా చేరనుకోండి, ఒకవేళ ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే, ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, అల్లమంటి పనులు చేయరు. నాతో కుతూహలం కొద్దీ నేను చెప్తాను అంతేనండి. చక్కగా ఈ 5 రోజులు కూడాను పిల్లలతో, చుట్టాలతోటి, కుటుంబ సభ్యులతోటి కోరుకున్న వంటలు వండుకుంటూ, తినుకుంటూ, ఆడుకుంటూ, క్యారం బోర్డులని, జల్దీబాయ్ అని, దాగుడు మూతలని, కోతి కొమ్మచ్చులని చక్కగా ఇలాంటివి ఆడుకుంటూ ఈ పండగ అంతా కూడా సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు, మీ కుటుంబ సభ్యులకి, బంధువులకి, ముఖ్యంగా మన కస్టమర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికి కూడాను ఆర్కే ఫిషింగ్ తరఫున భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ మొత్తం అన్నీ కూడాను ఇప్పుడే శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇప్పుడు ఇంకో గంటలో వీడియో అప్లోడ్ అయిపోద్ది. ఎంత కంగారుగా ఈ వీడియో చేస్తున్నానో అర్థమైపోయిందండి మీకు. ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోద్ది ఆఫరు. ఇక మీకు కొరియర్ ఛార్జీలు ఉండవు. ఫోన్ మాత్రం చేయొద్దు. ఓకేనండి, పండుగ వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.